అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. నీకు కీర్తి, ఘనత, పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించెదను. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 19వ వచనము. మనం దేవుని కట్టడలను, విధులను గైకొనవలెను. పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ వాటిని అనుసరించి నడుచుకొనవలెను. యెహోవాయే మనకు దేవుడై ఉన్నాడని ఆయన మార్గముల యందు నడచి, ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట వినవలెను. అప్పుడు మనం ఆయనకు స్వకీయ జనమై యుందుము గనుక కీర్తి, ఘనత, పేరు కలుగునట్లు ఆయన మనలను హెచ్చించును. ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా.